సో మొత్తానికి మొన్న మార్నింగ్ న్యూస్లో నేను ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేసిన, ఏమని, ఆంధ్రజ్యోతి మొత్తం ఇదే, సామాన్యుల పక్షాలు ఎందుకు ఒక వార్త రాయదు? ఇన్ని విధ్వంసాలు జరుగుతుంటే రాయాలి కదా సార్ రాధాకృష్ణ గారు. మేమందరం చాలా జూనియర్స్, మిమ్మల్ని అనేవాళ్ళం కాదు మేము. కానీ ఆంధ్ర మీద కాదు, తెలంగాణ మీద కూడా ఫోకస్ పెట్టండి, రాయండి. ఈ ఆదివారం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీ ఎడిటోరియల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. హైడ్రా మీద మీ రేవంత్ రెడ్డి మీ శిష్యుడు, మీరు ఇంటికి వెళ్తే డోర్ తీసి మరి కారులో కూర్చోబెట్టినాడు కదా ముఖ్యమంత్రిగా. మీ శిష్యుడి గురించి మీరు రాయండి, ఏ వార్త రాస్తారో. మీ ఎడిటోరియల్ చూడాలని ఉంది నాకు ఈ ఆదివారం. సామాన్యుల పక్షాన రాస్తారా మీరు వార్త, ఉన్నోళ్ళ పక్షాన రాస్తారా, బుల్డోజర్ల గురించి రాస్తారా? హైడ్రా మీద రాయాలి. హైదరాబాద్ నగరవాసులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, ఏ రకంగా కాంగ్రెస్ గ్రాఫ్ దినదిన గండంగా మారిపోయిందో రాధాకృష్ణ గారు పెన్ను పెట్టి వార్త రాయాలి. ఈ ఆదివారం రాయండి, మీ ఆర్టికల్ వస్తుంది. ఎస్, ఈ ఆదివారం రాయండి అని చెప్పి నేను మొన్న అంటే శుక్రవారం పొద్దున చేసినటువంటి మార్నింగ్ న్యూస్లో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముందుగా నేను ఈరోజు ఈ ఆర్టికల్తోనే స్టార్ట్ చేయబోతున్నా. ఈరోజు మరి రాధాకృష్ణ గారు రేవంత్ను ఉద్దేశించి, తెలంగాణను ఉద్దేశించి, హైడ్రాను ఉద్దేశించి రాయమని అడిగినాం. ఆ వార్తనే ఆర్టికలే రాయడం జరిగింది. రాధాకృష్ణ కొత్త పలుకు ఏందో చూద్దాం. రాధాకృష్ణ గారి కొత్త పలుకు నేను వెయిట్ చేస్తున్నా. అనౌన్స్ చేసిన తర్వాత మరి సీనియర్ పాత్రికేయులు మన రాధాకృష్ణ గారు రాస్తారా రాయరా అని. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రాసినందుకు. ఒకసారి చూద్దాం. టైటిలే అదిరిపోయింది, జర జాగ్రత్త రేవంత్ అని చెప్పి రాధాకృష్ణ గారు రాయడం జరిగింది. జర జాగ్రత్త రేవంత్. మొత్తం చూద్దాం. ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం అలవర్చుకోవాలి. చెరువులు, జలాశయాలు పరిరక్షణ అవసరమే, అంత మాత్రాన ఈ విషయంలో దూకుడు తగదు. ఆక్రమణల పేరిట వేలాది ఇళ్లు కూల్చడం ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తోంది. హైడ్రా చర్యల వల్ల ఏ పాపం తెలియని వాళ్ళు నిరాశ్రులు అవుతున్నారు. ఫామ్ హౌస్లను, అతిథి గృహాలను నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తే కూల్చినా పర్వాలేదు, కానీ అన్ని అనుమతులతో పేదలు, మధ్యతరగతి వారు నిర్మించుకున్న వాటిని, దశాబ్దాల క్రితం నిర్మించుకున్న వాటిని తొలగించుకోవాలనుకోవడం మంచిది కాదు. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మేం చెప్తే ట్యూబు 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 అని ట్యూబులు కొట్టాలంటారు కదా, మరి నీ ప్రియమైన గురువు, మీ ప్రియమైనటువంటి గురువు చెప్పినాకన్నా వింటావా నువ్వు? చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. మిగతా వార్తలు కూడా ఒకసారి మిగతాది కూడా చూద్దాం. మూసీని అభివృద్ధి చేయాలనుకోవడం తప్పు కాదు, అయితే దశాబ్దాలుగా మూసీలో ఆక్రమణలు జరిగాయి. వేలాది మంది ఇళ్లను నిర్మించుకున్నారు. నిజానికి మూసీ ప్రాజెక్టును ప్రజలు కోరుకోలేదు. ఫామ్ హౌస్ల కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజల్లో సానుకూల స్పందన ఏర్పడింది. అయితే హైడ్రా దూకుడు పెంచి సామాన్య ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూడా కూల్చివేయడం ప్రారంభించగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. చెరువులు, జలాశయాల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను ముందుగా నిర్ణయించకుండా ఇతర శాఖల అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సమర్థనీయం కాదు. ఇది అంతిమంగా ప్రజల్లో వ్యతిరేకతకు దారి తీస్తోంది. సార్, వ్యతిరేకతకు దారి తీస్తుంది కాదు సార్, దారి తీసింది ఆల్రెడీ. వ్యతిరేకతకు ఆల్రెడీ దారి తీసింది. మైక్ పెడితే లమ్మనే అక్షరంతో రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. ప్రోటోకాల్ లేకుండా రమ్మను బట్టలు చింపి పంపిస్తా అని తిడుతున్నారు. ఆల్రెడీ వ్యతిరేకత మొదలైపోయింది సార్. రేవంత్ తక్షణం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి. కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి. మొత్తం పరిస్థితిని సమీక్షించాలి. కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత బలపడక ముందే ప్రభుత్వం మేలుకోవాలి. తమది నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే రేవంత్ది కూల్చివేతల ప్రభుత్వమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శ ప్రజల్లోకి వ్యాపించక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కూల్చివేతలే అజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. ఆయుధం ఇచ్చినట్టు కాదు, రాధాకృష్ణ గారు ఆల్రెడీ ఆయుధం ఇచ్చేసినారు సార్, ఆయుధం ఇచ్చేసినారు. ఇప్పటికే చాలా మంది మేము తప్పు చేసినాం, కేసీఆర్ గారు ఏం చేసినా సామాన్యుల జోలికి రాలేదు, అడ్మినిస్ట్రేషన్ సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు టైం టు టైం అందినాయి, మేము తప్పు చేసినాం,
సో తప్పకుండా మా తప్పు కేసీఆర్ రావాలని చెప్పి మళ్ళా మొదలుపెట్టింది సార్. దీనికి కారణం ఎవరు? ఏ రకంగానైతే బీఆర్ఎస్ అహంకారంతో ప్రజలు బీఆర్ఎస్ అహంకార పాలనతోటి లాస్ట్ మూమెంట్లో వ్యతిరేకత వచ్చి పేపర్ లీకేజ్ వల్ల ఏ అహంకారంతో అయితే ప్రజలు మరి ఈ అహంకారం వల్ల కాంగ్రెస్ గెలిచిందో, ఈ 9 నెలల్లోనే రేవంత్ రెడ్డి యొక్క పొగరు అహంకారము ప్రజలకు అర్థమైపోయి కేసీఆర్ తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కూడా నడపలేరు అన్న వాయిస్లు పబ్లికే ఇస్తున్నారు. దీనికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా సూత్రధారి రేవంత్ రెడ్డే. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ జనాలు మొత్తం కూడా లబో దిబ్బోమని మొత్తుకుంటున్నారు, మాతో సహా. ఇది గుర్తుపెట్టుకోండి సార్. అండ్ ఇక్కడ మొత్తం పరిస్థితిని సమీక్షించాలి. కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత బలపడక ముందే ప్రభుత్వం మేలుకోవాలి. తమది నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే రేవంత్ది కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శ ప్రజల్లోకి వ్యాపించక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కూల్చివేతలే ఎజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే రేవంత్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన మూసీ ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టడం వాంఛనీయం. ఎవరో చేసిన నేరాలకు మరెవరినో శిక్షించడం సమర్థనీయం కాదు. ఆక్రమణలైనా మరేదైనా ప్రజలతో ముడిపడి ఉన్న సందర్భాలలో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి. కూల్చివేతలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు జరగాలి. హైడ్రా చర్యలను తొలుత ఆక్షేపించని ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు స్వరం పెంచుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. రేవంత్ ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అనే పేరు తెచ్చుకోవద్దు. హెచ్చరికలతో కూడిన ఈ సూచనలను సీఎం రేవంత్ పట్టించుకుంటారో లేదా వేచి చూద్దాం. రాధాకృష్ణ గారు మీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు గుంపు మేస్త్రి అని ఒప్పుకున్నాడు. మరి గుంపు మేస్త్రులు అందరూ ఇల్లు కడతారా పడగొడతారా దయచేసి తేల్చుకోమనండి. మేస్త్రి ఎక్కడైనా ఇల్లు కట్టి చూపిస్తాడు కానీ కుళ్ళగొట్టుడు చూపాడు. మరి ఈ మేస్త్రికి గుంపు మేస్త్రికి మరి నాకు తెలిసినంత వరకు ఈ గుంపు మేస్త్రికి ఇల్లు ఎట్లా కట్టాలో కూడా తెలియదు అనుకుంటా. ఇటుకలు అంటే ఏందో సిమెంట్ అంటే ఏందో గతంలో మీ ఇంటర్వ్యూలోనే చెప్పడం జరిగింది కదా. గుంపు మేస్త్రి ఇసుక వేస్ట్ అవుతుంది, ఇటుకలు వేస్ట్ అవుతాయి, కాంక్రీట్ వేస్ట్ అవుతుంది అని మాట్లాడిన గుంపు మేస్త్రి ఇల్లు ఎట్లా కట్టాలో తెలియనటువంటి గుంపు మేస్త్రి కూల్చవడం మాత్రం పుష్కలంగా వస్తుందని అర్థమైపోయేది. ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను సీఎంగా కూడా వాడితే ప్రజలు హర్షించరు. సీఎం అంటే హుందాతనం ఉండాలి. కేసీఆర్ కేటీఆర్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. తమ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజా ఆమోదం ఉందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. వ్యక్తులు టార్గెట్గా ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లక ముందే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ అధిష్టానం మేలుకోవాలి.